సో మన మహారాష్ట్ర ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే గుజరాత్లోకి వచ్చినాం. జస్ట్ వెనుక అదే అన్నమాట, వెనుక బార్డర్. ఇక్కడ బండి కార్లకు అయితే టోల్ తీసుకుంటారు అనుకుంటా. మన 2 వీలర్ కాబట్టి మనకి ఏం తీసుకోరు. సో మన బండి ఫస్ట్ టైం అనమాట. ఇంకో ఈ స్టేట్లోకి ఫస్ట్ టైం మన బండి వచ్చింది. మహారాష్ట్ర అంటే 2-3 సార్లు వచ్చింది, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం మన బండి గుజరాత్లోకి వచ్చాడు. అయితే మనకైతే 334 కిలోమీటర్లు చూపించింది అక్కడ నుంచి, వాణిదేవి టెంపుల్ నుంచి. 9 అవర్స్ చేంజ్ చూపించాలి. 10 అవర్స్ చూపించింది అనమాట. 300 కిలోమీటర్కి 10 గంటలు చూపిస్తుంది. టైం ఏమో 3:30 అవుతుంది. ఇప్పుడు నైట్ వెళ్ళే వరకు 12 రీచింగ్ టైం 12 చూపిస్తుంది. ఏమో మ్యాక్స్ అయితే నైట్ అంత లేట్ అయితే 9కి బండి ఆపేసా. మధ్యలో ఏమన్నా హోటల్ చూసుకొని స్టే చేసి మార్నింగ్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్తే అయిపోతుంది. కానీ రోడ్లు ఎట్లుంటాయో అదే అర్థమవుతలేదు. ఫస్ట్ టైం ఈ స్టేట్లోకి వచ్చి జర చూసుకుంటూ పోవాలన్నమాట. మళ్ళీ స్టేట్లో ఎట్లుంటుందో ఏమో, స్టేట్ గురించి మనకి ఏం ఐడియా లేదు. పోలీసు వాళ్ళు ఆపి ఎట్లుంటారు, ఎట్లుంటారు. అరే ఇటు కాదు, ఇటు పోవాలరా. బోర్డు కనిపిస్తలే అడా సూరజ్ అని చెప్పేసి. మౌన్ చేద్దాం మ్యాప్ అని మ్యాప్ చూస్తాడు. ఏం చేద్దాం, మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది మళ్ళా. మొత్తం బండి అటు అండేవేటు ఇటు అండేవేటు అవుతుంది. ఒక్కటి హైవే కలుస్తుంది. ఇంత పెద్ద నుంచి ఇక్కడ నుంచి నా ఇంకొక 250 100 రాకుండా వచ్చు, కానీ 50కి ఏమో మేము రావచ్చు. దగ్గర మనం స్టార్ట్ అయిపోయి 45 మినిట్స్ అవుతుంది. 45 మినిట్స్లో 50కి ఏమో రావచ్చు అనుకుంటా. కానీ రోడ్ మొత్తం ఇదే ఉంది, అందుకే మనకు చాలా టఫ్ చూపిస్తుంది అన్నమాట. చూద్దాం ఏ టైం అయితే వెళ్ళేవారికి యాక్సిడెంట్ ప్రాపర్తోనంట. మన అయితే పోలీసులు పట్టుకురావాడు ఇప్పుడే. आगे का 360 डिग्री है. हाँ सर. ओके सर. लाइसेंस ये जो रोड है ना, वहाँ पे कुछ लाइसेंस की दिक्कत नहीं रहेगी, दिक्कत स्पीड की रहेगी. नहीं मालूम सर, पहले बार आया ये रास्ता है ना, वो घाट का रास्ता है. यहाँ पे क्या स्पीड की वजह से दूसरों को दिक्कत रहती है. आपको तो अच्छा है, चलाना आता है तो कोई दिक्कत नहीं रहती, बरोबर ना. तो दूसरे को दिक्कत हो जाती है. कोई बात नहीं. पहले बार सर नहीं सर. कहाँ के रहने वाले? सोमनाथ जा रहा हूँ सर. सोमनाथ दारा का. इधर कहाँ पे? कुछ कट होता है कि नहीं होता? बिल्कुल कुछ भी कट नहीं होता. कट नहीं होता. क्या रहता है आपसे एडिटिंग करना. थैंक यू सर. रिकॉर्डिंग करता है, मना किया है फिर भी. तो హైలైట్ సార్ వాళ్ళు చాలా మంచి ఆయన ఉన్నాడు. రోహిత్ సార్ అంటే అతని పేరు. మాట్లాడిన నెంబర్ బి తీసుకుని మన సార్ నెంబర్ బి ఇచ్చిండు. సో ఇక్కడ ఓవర్ స్పీడ్ వచ్చేస్తున్నాడు మన బండి. ఇక్కడ 30 స్పీడ్ లిమిట్ అంట. మనం వచ్చేస్తున్నాం కొట్టుకొని బండి ఆపి ఇంకోటి మన కెమెరాలు చెక్ చేసిండు సారు. ఇన్స్టాలో రికార్డింగ్ అయిందని ఇన్స్టా చెక్ చేసిండు. కొద్దిసేపు బండిని వెనక నెంబర్ ప్లేట్లుగా. సో నెంబర్ ప్లేట్ ఫైన్ వేసిండు. ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా లేదు. సో అన్నీ చెక్ చేసి మరీ నేను ఇంకా ఫైన్ ఎక్కువ వేసాను అన్న 2-3,000 అన్నాడు ఫస్ట్ ఫైన్. తర్వాత అది మాట్లాడి తర్వాత 300 ఆన్లైన్లో వేసిన అనమాట. తర్వాత ఆన్లైన్లో కట్టుకో ఫైన్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోమని చెప్పిండు. సో ఏమైంది, ఇంకా పోలీసు వాళ్ళు ఇక్కడ మంచిగా నేను ఏమో అనుకున్నా, టాస్క్ ఏమనుకున్నా. సార్ మాత్రం చాలా మంచిగా మాట్లాడిండు. ఇంకోటి మనం సోమనాథ్ పోదామని చెప్పేసి 500 ఇచ్చిన అన్నమాట. ఉండి వేయాలి నా పేరు మీద అని చెప్పేసి
హైలైట్. సార్ రామేశ్వరం వెళ్తా అంటే నెంబర్ తీసుకుని మనది అక్కడ సైడ్ వస్తే ఫోన్ చేస్తా అని చెప్పేసి, తెలంగాణ వస్తే ఫోన్ చేస్తా అని. సార్ కూడా పెద్ద శివుని భక్తుడు అంట. మనమైతే ఇంకా ఎందుకని మంచి నెంబర్ ప్లేట్ అది చేంజ్ చేయాలి. ముంగడ నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి పెడతాం. ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి అది చేంజ్ చేయాలి. ఈ రెండు చేసుకుని మనకు టెన్షన్ ఉండదు. పెట్రోల్ ఎక్కువ ఛార్జింగ్ లేదు. ఆల్ టైం 4 అవుతుంది. 4 అంటే మనం ఇంకా బండి ట్రావెల్ చేయడానికి ఇంకా 5 hours. ఎంత దూరమే అంత దూరం కొట్టేసాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సూరత్ దగ్గర. సో మన మ్యాప్ పెట్టగా చూపిస్తున్నాం, సముద్రంలోకి చూపిస్తున్నాం అనమాట. మా బండి సముద్రంలోకి తీసుకోమని అదే చూస్తున్నాం. సముద్రం పోకుండా ఇలా ఇంకో రోజు నడుస్తుంది. అట్లా వెళ్ళిన 5 hours, ఇట్లా వెళ్ళిన 5 hours చూపిస్తాను అనమాట. సో ఇట్లా ఏంటంటే బోట్లో వేసుకొని పోవాలనుకుంటా బండిని. సో అందుకే చూద్దాం, వెళ్తే ఒకవేళ అట్లా వీలైతే బోట్లో వేసుకొని తీసుకుని వెళ్ళిపోవాలి బండి అక్కడ సైడు. అంటే నేను మ్యాప్ చూపిస్తాను బండి ఆపినాక. ఇక్కడ వెళ్ళాక బండి ఆపుతాం. ఇప్పుడు బండి ఆపినాక చూస్తే అర్థమవుతుంది. అందుకే మనకి అవర్స్ చాలా చూపించాను. కానీ ఈ రోడ్ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ. మళ్ళీ తెలంగాణలో చూసినట్టు రోడ్లు మళ్ళీ ఇన్ని గుజరాత్లోనే హైలైట్ ఉన్నాయి రోడ్లు మాత్రం. లేలే అన్న మనం 3:30 స్టార్ట్ అయినా అని ఇప్పుడు 6 అవుతుంది. 6లో మనం 230 kilometers వచ్చి ఇంకేడికి 100 kilometers అనమాట. మనం మొత్తం 334 మేము ఉండే అక్కడ నుంచి గంటకు 100 kilometers వచ్చేసాం అనమాట. రోడ్ మాత్రం హైలైట్ ఉన్నాయి. మొత్తం హైవే. నేను మన తెలంగాణలో హైవే ఎక్కినంటే మళ్ళీ వీళ్ళనే హైవే ఎక్కింది ఈ స్టేట్లోనే. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక వాతావరణం చూసి ఫస్ట్ మ్యాప్ చూపించి కరెక్టా కాదా చూడాలన్నమాట. మ్యాప్లో అయితే అట్లా చూపిస్తాం అన్నమాట. అక్కడికి వెళ్తే బోట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి మనం వెళ్ళాలి. ఇంకోటి రోడ్ది ఒకటి ఉందన్నమాట. రూటు సేమ్, కాకపోతే అది అంత తిరిగి వస్తుంది అనమాట. అట్లా పోయినా అంతే, ఇట్లా పోయినా అంతే. కానీ మనం ఇట్లా బోట్లో వదిలేంటే మనం కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని. ఎందుకంటే ఎప్పుడు బోట్లో మనం బండి వేసుకుని ఎప్పుడు పోలేం కదా. సో అందుకే వెళ్తాం అనమాట. అది వీలు కాకపోతే సీదా బై రోడ్ వెళ్ళాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. దగ్గర వచ్చేసాం. మార్నింగ్ ఒక 10 kilometers ఉందనుకుంటా ఆ ఏరియా దగ్గరికి. లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకు సముద్రం ఉందన్నమాట. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, స్టీల్ ప్లాంట్. కానీ మన హైలైట్ పోలీసులు మహారాష్ట్రలో పట్టుకుంటారు అనుకుంటే ఇక్కడ పట్టుకుర్రు. నేను దగ్గర పట్టుకురు మొత్తం మీద. ఇప్పుడు చెప్పినా కదా. సో మ్యాప్ అయితే ఇట్లా చూపిస్తున్నాం మాట. ఇళ్ళ నుంచి సముద్రం కింద చూపిస్తా పోనీకి. అయితే ఇంకోటి ఏంటంటే మనకి తిరిగి పోవాలంటే ఇట్లా తిరిగి పోవాలన్నమాట. ఒక ఎన్ని kilometers వస్తుంది అట్లా 400 kilometers ఏమో వస్తుంది సంథింగ్. ఇట్లా పోతుంది. ఇప్పుడైతే బోట్ అక్కడికి వెళ్తే అయితే ఏమైందంటే బోట్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట 6 o'clockకి. మార్నింగ్ మళ్ళీ 9కి ఉందంట. పొద్దున్న టికెట్ తీసుకోమని చెప్పింది పొద్దున. 1 person వచ్చేసి అయితే 900 అనమాట. ప్లస్ వెహికల్కి 300. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం అనమాట. మనకి ఏంటంటే ఇంకోటి ఇది మెయిన్ ఇది రూట్ చూపిస్తలేదు మొత్తం. ఈక్వల్ ఎంత కొట్టినా మళ్ళీ ఇదే చూపిస్తుంది అనమాట బోర్డు నుంచే. మనం బై రోడ్ పోయినాక అంతే, ఇట్లా పోయినా అంతే. కానీ మనం ఇప్పుడు బై రోడ్ ఉంటే జర చూసుకొని నైట్ కొడదాం అనుకున్న బండి. కాకపోతే బై రోడ్ చూపిస్తుంది. మళ్ళీ ఏంటంటే రోడ్ మ్యాప్ కూడా కరెక్ట్ ఇలా రోడ్ కరెక్ట్ లేదనమాట. ఇక్కడ కట్ అయిపోయింది రోడ్, ఇక్కడ కట్ అయిపోయింది అనమాట. నైట్లో లేదో రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇన్నే రూమ్ తీసుకొని చూద్దామని చెప్పి పొద్దున బోట్ని వెళ్దామని చూస్తాం అనమాట. సో పొద్దున అయితే బోట్ని వెళ్దాం అనమాట రూమ్ మీద వేసుకొని. సో ఇప్పుడైతే సీదా రూమ్కి వెళ్ళి పొద్దున బోట్ దగ్గర కలుసుకున్నాం సీదా. సో అయితే హోటల్కి చెక్అవుట్ అయింది అనమాట. ఇప్పుడు మార్నింగ్ 7 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సీదా బోట్ దగ్గరికి వెళ్దాం అనమాట. సో దిగేజ్ మొత్తం తీసేసుకున్నాం. కింద లిఫ్ట్లో వెళ్ళాలి 2nd floor మనం. ఈ హోటల్కి అయితే 500 తీసుకురు. ఆ హోటల్ మంచిగా ఉంది, గ్రీన్ హోటల్. కింద చాయ్ తాగేసి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మస్తు భరిస్తుంది. పని చల్లగా వస్తే గాలి చల్లగా వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. సేమ్ మన ఎండకాలం ఉన్నట్టు ఉంది. ఇక్కడ దగ్గర ఉంది కదా, స్టీల్ ప్లాంట్ అంతే
ఇక్కడికి వచ్చే కనుక్కున్నాం అన్నమాట దీని ప్రాసెస్ ఏందో. టికెట్ కౌంటర్ ఇక్కడనే అన్నమాట, టికెట్ ఇక్కడనే ఇస్తారు. కాకపోతే మనం డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసినాం. ये टिकट कौन क्लियर हुआ क्या? सारे आ गए बड़ा ट्रैफिक था क्या? ट्रैफिक नहीं है सर. और स्क्रीनशॉट है क्या? हाँ स्क्रीनशॉट है. ना नहीं इसको ही रहने दो. हाँ. 890 6905 यही ना बाइक. हाँ यही बाइक. यहाँ से लेफ्ट लेके सीधा जाओ, आगे कार बाइक का साइन बोर्ड है, राइट ले लो. इधर से लेफ्ट. हाँ ये लेफ्ट लेके सीधा. ठीक है. सीधा बेदले ಇಲ್ಲ ಲೆಫ್ಟ್ ಹೋಗ್ಕೊಂಡು ಈ ಕಡೆ ಬಂದ బండి ఎంక్వైరీ చేస్తారేమో మన డీటెయిల్స్. సో మన ట్యాగ్ కూడా ఇచ్చినామన్నమాట లోపలికి. చాలా బాగానే ఉన్నారు ఇక్కడ. సో వెహికల్ పార్కింగ్ ఎక్కడ ఉంది, బండి కూడా అక్కడ పార్కింగ్ చేసి బండి ఫస్ట్ టైం 100 కిలోమీటర్ రోడ్లా ట్రావెల్ చేయబోతున్నాం. 5 hours జర్నీ. షిప్లో అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట, లోపలికి వెళ్తున్నాం. బయట ఓన్గా లేదనమాట, హోటల్ లెక్కలే ఉంది మొత్తం. इधर से एंट्रेंस లోపల గేమ్స్ ఉంది. ఇక్కడ సైడ్ అంట ఇట్లా మొత్తం గేమ్ ఆడుకొని ఉంటాయి అన్నమాట. వీడియో గేమ్ రా, చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంది ఆ లేడీస్కి. కమ్మలు అవి మాకు పర్సులు ఉంటున్నాయి. ఇట్లా గ్యాండెన్ బీ ఉందన్నమాట. థమ్స్అప్ అని వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒకటే తీసుకో ఇక్కడ నుంచి. కాఫీ దేవనా పట్టుకో. लाटे है, रेगुलर कॉफी है, ब्लैक Token number 10. दो कैपेचिनो है. Token number వాటర్ బాటిల్ 10. తీసుకున్నావా? ఏరియా 20 రూపీస్. ఉరుకుతురు చీరల కోసం బస్సు బాగా ఎర్ర బస్ సీట్లోకి వెళ్ళాడు పోతురు ఇలా. అమ్మ ఇదే అనమాట. షిప్ అయితే మూవ్ అవుతుంది, షిప్ వెళ్తుంది. అక్కడ వెళ్ళామా 100 కిలోమీటర్లనే మనం ట్రావెల్ చేయాలి. మ్యాప్ వచ్చేసి షిప్ పోతుంది, షిప్ పోతుంది. అటు సైడ్ పో, మరి ఇటు సైడ్ ఉందమ్మా. రైట్ ఇక్కడ కొనాక ఉందా తర్వాత తీసుకొని తినడం పోయా. इमरजेंसी बोर्ड शिप जा रहा है. शिप సో మనం మధ్యలో వెళ్తాం అన్నమాట.
నుంచి ఎక్కించినాం అనమాట కిందికి ఇప్పుడు మనదేమో స్లీపర్స్ ఇల్లా ఇది వెనక పాడల్ది పెట్టరు ఇలా బ్లాక్ వస్తుంది ఇక్కడ సైడ్ పైన చిన్న షాప్ ఉందన్నమాట థమ్స్అప్లు చాయ్ బిర్యానీ దొరుకుతాయి థమ్స్అప్ తీసుకో మనం भाई तो थम्स अप देना थम्स अप कटिंग थम्स अप 70 रुपीस हां दो फोन पे करते हो गूगल पे 40 रुपये 120 रुपये कोक नूडल कितना है चिल्लर नहीं है क्या अभी तो सिग्नल है फोन पे डालने के लिए फोन पे भी आना 40 रुपया तूने तो आगे रखना चाहिए भाई फोन कर दो इसमें 140 फ्रेंच फ्राइज आपका ना सर आपका फ्रेंच फ्राइज चाहिए आप जी तो మనమైతే మధ్యలోకి వచ్చాం అన్నమాట ఫుల్ గాలి వస్తుంది మీడ చల్లగా వస్తుంది గాలి మాత్రం ఇదో మిడిల్లో ఉన్నాము ఇక్కడ ఉన్నాం అన్నమాట మనం ఇక్కడికి వెళ్ళాలి ఇంకొక 1.5 hour వెళ్ళిపోతాం అనమాట పాటలు బి నడుస్తున్నాయి అనమాట మన కంపల్సరీ కాపీరైట్స్ పడతాయి పాట వల్ల ఆయన అయితే రీచ్ అయిపోయాను అనమాట అందరు లోపలికి పంపించేస్తారు 15 minutes అయితే వెళ్ళిపోతాం లోపలికి సరే బోర్డు దిగిపోతాం అనమాట 15 minutes అయితే ఫుడ్ దగ్గరికి వచ్చాం అక్కడ మొత్తం బోట్లు ఉన్నాయి అక్కడ సైడ్ దాంట్లో ఉందా దారా ఇప్పుడు కొనాకు వచ్చినాక కనిపిస్తాయి అనమాట బోట్లు అన్నీ ఇప్పుడు దగ్గర ఇక్కడ కెమెరాలు కనిపిస్తాయి అటు ఉన్నాయి బోట్లు మస్తున్నాయి బోట్లు అన్నీ ఉన్నాయి అనమాట సీదా మనమైతే కింద బండి దగ్గరికి వెళ్దాం అందరు వెళ్ళిపోతున్నాం మన కిందికి అయిపోయింది టైమింగ్ అయిపోయింది సో మనం కిందికి కూడా వచ్చేసాం బండ్ల కాడికి బండ్లు ఇక్కడ పార్క్ చేసిన బండ్లు బస్సులు లారీలు కార్లు చాలా మంది వచ్చేసారు మనం చాలా మంది వచ్చేసారు బండి వెళ్ళాక మనం వెళ్దాం లేట్గా తొందరగా కల్లా ట్రాఫిక్ తీసుకోవడం మస్తు మంది ఉన్నారు అలా ట్రాన్స్పోర్ట్ మనం బయట కూడా వెళ్ళిపోతాం అన్నాడు బోర్డులో కంచి ఎన్ని బండ్లు వచ్చినాయి చూసినా బండ్లు కార్లు చాలా వచ్చేసినాయి అనమాట ఇక్కడ ఫోటో దిగుదామంటే బండ్లు ఆగనిస్తారు లేరు పంపిస్తున్నారు ఏమున్నా మీదికి బ్రిడ్జ్ మీదకి పోయి చూడాలన్నమాట ఇదే అనమాట మన షిప్ మనమైతే నిష్కలంక మహాదేవ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినమాట ముంగడు అక్కడ ఉన్నదన్నమాట పబ్లిక్ అందరూ వెళ్తారు అక్కడికి మన వెహికల్ ఇక్కడనే ఎక్కడైనా పార్క్ చేసేయాలి అలాంటి సముద్రం బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ 6కి ఫ్రంట్ వస్తాం అక్కడ మళ్ళీ ముంగడికి వచ్చేస్తుంది చాలా బ్యాక్ వెళ్ళింది వాటర్ మీరు లోపలికి అయితే ఎంటర్ అవుతాం అనమాట సముద్రం చాలా వెనకకి వెళ్ళిపోయింది అనా ఇక్కడ నుంచి 500 meters ఉంటుంది 500 ఇంకెక్కువనే ఉంటుంది 500 meters అంటే మళ్ళీ 6 o'clock ఇటు వస్తాయంట వాటర్ మనం దగ్గరకు వచ్చేసినాం అనమాట ఇంకొక 100 meters ఉంటుంది ఇది బాగానే వస్తారు వెళ్ళిపోతారు వాటర్ చాలా ఇంకొక వెళ్ళిపోయింది దగ్గర 2 kilometers వెళ్ళిపోయింది వాటర్ లేలే అనేది ఇక్కడ నుంచి ఉంటుంది కిలోమీటర్ ఉంటుంది అటు ఇటు కొంచెం పబ్లిక్ కూడా బాగానే వస్తారు మొక్కని వెళ్ళిపోతారు అన్నమాట ఎక్కువ ఇవి హైలైట్ జారుతున్నాయి నీళ్ళకి నడవాల్సి వస్తుంది
ఈ రూట్ ఇక్కడనే ఉందన్నమాట. లింగం పాల్ సముద్రం బ్యాక్ వచ్చాక పైన జెండా కూడా కనిపిస్తుంది అనమాట. ఓపారి జెండా కూడా మునిగిపోతుంది. సముద్రం ఎంత పోయింది చూడండి, ఒక్కడ దాకా వెళ్తుంది వాటర్. సో చాలా మంది పోతారు సముద్రం దగ్గర, అక్కడ దాకా పోతారు. అయితే అయిపోయింది దర్శనం కూడా. ఇక్కడ నుంచి వెళ్తున్నాం రిటర్న్. మనం ఇప్పుడు సోమనాథ్ పోలేమన్నమాట. సోమనాథ్కి వెళ్ళే దారిలో మధ్యలో ఇంకొక టెంపుల్ ఉంటుంది. అంటే సముద్రంలో ఇట్లా 5 లింగాలు పక్క పక్కన ఉంటాయి చూసినారా, అది టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ గణేశ్వర మహాదేవ్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మనకి ఇంకొచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఏమేమి ఉంది సీదా అక్కడికి వెళ్దాం. అసలు అనుకోలేట్ వస్తా అని చెప్పేసి సడన్గా ఎట్లా అదే దారిలో ఉందా అని చెప్పేసి రూట్లో ఆ రోడ్ నుంచి ఒక 16 km లోపలికి ఉందన్నమాట ఈ టెంపుల్. 16 కిలోమీటర్లే కదా అని చెప్పేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోమని చెప్పి వెళ్తున్నమాట. మళ్ళీ రామ్గా ఇంత దూరం వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేస్తారు అని చెప్పేసి ఇంకొక 500 meters కానీ కార్లు అక్కడ నుంచి వస్తున్నాయి అనుకుంటా. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఈడ కూడా ముంగడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాటి కూడా బుక్ అవుతాం ఏమో చూడాలి. సో సముద్రం అయితే ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెంపుల్ పోయి ఆపిస్తాను. నెక్స్ట్ సోమనాథ్ నెక్స్ట్ వీడియోలో వస్తాను అనమాట. సోమనాథ్ టెంపుల్ మీరు సండే రేపు మండే లెక్క నుంచి సోమనాథ్ దర్శనం చేసుకోరని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. టెంపుల్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది అనమాట. పెద్ద రష్ ఏం లేదు, మామూలు వచ్చేసి వెళ్ళిపోతుంటారు ఇక్కడ. కూడా సన్సెట్ పాయింట్ అక్కడ ఉందట, సన్సెట్ అయితే అంట అక్కడ. కొంచెం ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. లోపలికి అనమాట. శివలింగాల ముంగనే సముద్రం ఉంటుంది అనమాట. వాటర్ ఫుల్ ఉన్నప్పుడు వాటర్ లోపల టచ్ అయితే ఒకసారి. ఇప్పుడు వాటర్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినా అనమాట. ఈవినింగ్ 6 తర్వాత అయితే ముంగడికి వస్తాం అనమాట వాటర్. ఈవినింగ్ మార్నింగ్ లోపలికి వాటర్ టచ్ అవుతాయి అనమాట. టచ్ అయితే మళ్ళీ వెనకకి వెళ్తాయి ఉంటుంది. ఇంతవరకు వస్తుంది సార్. జస్ట్ ఇక్కడ లాస్ట్ అయిపోయింది. వాటర్ ఇక్కడ కూర్చొనే పోతున్నా, అందరు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. సో వీడియో అయితే ఇక్కడికి స్టాప్ అనమాట. నెక్స్ట్ వీడియోలో సోమనాథ్ అండ్ ద్వారకా నాగేశ్వరం.